వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎన్జిఓ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు గోవర్ధని. మాది ఇందిరా ప్రియదర్శిని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్. గత 28 సంవత్సరాల నుంచి కూడా చైల్డ్ రైట్స్ మీద వర్క్ చేస్తా ఉన్నాము. మరి ఈరోజు ఈ 2 days కార్యక్రమాలలో మనకు అందరికీ మంచి అవగాహన ఏంటంటే, ఇప్పుడు పేపర్ తీసినప్పటి నుంచి పొద్దుటి నుంచి మనము చూస్తున్నది ఏఐలో ఎన్ని ఇవన్నీ ఇప్పటి వరకు అందరూ చర్చిస్తున్న విషయాలు. జాబ్స్ పోతాయట, ఎట్లా అది రోబోట్ వచ్చి ఆపరేషన్స్ చేస్తాయంట, ఇట్లాంటి విషయాలు చర్చిస్తా ఉన్నారు చాలా వరకు. కానీ ఆఫ్లైన్ లో మనము సెక్సువల్ అబ్యూజెస్ గురించి చాలా వింటూ ఉన్నాము. ప్లస్ మనము మాకు కూడా ఓపెన్ షెల్టర్ ఫర్ బాయ్స్ హోమ్ ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ మొన్న ఈ మధ్యలో జరిగిన ముస్కాన్ కార్యక్రమంలో ఒక 3 పిల్లలు మా దగ్గరికి వచ్చారు. అయితే ఆ పిల్లలు ఏంటంటే, మనకు నైట్ ఉన్నప్పుడు ఈ సెల్ ఫోన్స్ అన్ని చూస్తారు కాబట్టి వచ్చిన వెంటనే ఆ సెల్ ఫోన్ తీసుకొని బీరువాలో పెట్టడం జరుగుతుంది అనమాట. అయితే ఆ 2 పిల్లలు అసలు ఎంత వైలెంట్ గా తయారయ్యారంటే, ఆ సెల్ ఫోన్ కోసము అక్కడున్న టీచర్ని కూడా కొట్టడానికి వాళ్ళని అప్పటికే రక్కారు బాగా. అలాగా బీరువా తాళం తీసి ఇవ్వమని. ఆ తాళాలు మా దగ్గర లేవు, వేరే టీచర్ దగ్గర ఉన్నాయంటే కూడా వినిపించుకోకుండా నైట్ 2 o'clock అప్పుడు మళ్ళీ ఇంకా 2 ఎస్కార్ట్స్, ఒక పోలీస్ ఆఫీసరు అక్కడికి వెళ్ళి వాళ్ళని నచ్చజెప్పి కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఒక ఫోన్ అనేది మనకు చేతిలో ఉండేది ఎంత వైలెంట్ గా తయారు చేస్తా ఉందో పిల్లల్ని. ఇంకా దాని మీద సెక్సువల్ అబ్యూజెస్ ఎన్ని జరుగుతున్నాయి అంటే, ఇవన్నీ చేయడానికి మేము ఇప్పుడు ప్రెసెంట్ ఒక 3 మండలాలలో, ఇంతకు ముందు మనం ఎక్కువగా ఏ పని చేసేవాళ్ళం అంటే మెన్స్ట్రువల్ హైజీన్ మీద ఎక్కువ పని చేసేవాళ్ళం. స్కూల్స్ అన్నిట్లో కూడా ఒక 10 మండలాలలో మామూలుగా మెన్స్ట్రువల్ హైజీన్ మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు దానికంటే బాగా ఏంటంటారు, బర్నింగ్ ఇష్యూ లాగా ఇప్పుడు మనకి ఈ సెక్సువల్ అబ్యూజెస్ మీద పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మేము ఈ అన్ని స్కూల్స్ లో కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేటివి కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇటువంటి ఒక కమిటీని అది ఏర్పాటు చేసి, మరి డిఈఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ ఇష్యూస్ గురించి బాగా తెలియజేసి, మరి వాళ్ళ ద్వారా కానివ్వండి, మనం కానివ్వండి, అవేర్నెస్ లో వాళ్ళు కూడా ఉంటే బాగుంటది. ఇప్పుడు నిన్న వచ్చారు ఇక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆయన అనుభవాలు చెప్పడం మూలంగా మనకి ఏంటంటే కొంత అటెన్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మరి అట్లా మేము చేసే కార్యక్రమాలలో కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ ని, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.